ఇప్పటి వరకు ఇది నా గది, ఇక నుంచి ఇది మన గది. ఈ ఇంట్లో నీకందరూ కొత్త, ఎవరు ఎలా ఉంటారో నీకు తెలీదు. అందుకే నీకేం కావాలన్నా నన్ను అడుగు. అవును, కావాలి. ఏం కావాలి? నా ప్రశ్నకి సమాధానం కావాలి. ఏంటా ప్రశ్న? ఏం సమాధానం కావాలి? ఎందుకు ఇలా చేశారు? మీ అమ్మకి మన పెళ్లి ఇష్టం లేదని నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? నీ మౌనం నాకు సమాధానం కాదు. మీ నిశ్శబ్దం నా బాధని తగ్గించలేదు. ఒక ఆడపిల్ల అత్తగారింటి గురించి ఎన్ని కలలు కంటుందో తెలుసా? ఎన్ని ఆశలు పెట్టుకుంటుందో మీకు తెలుసా? మీకు తెలుసుంటే ఇలా చేసుండేవారు కాదు. నేను మీ పాటని ఇష్టపడ్డాను. నాన్న మీ కుటుంబం గురించి గొప్పగా చెప్తే గర్వపడ్డాను. కానీ నాకు దక్కిందేంటి? అందరి దగ్గర నుంచి నిందలు, నిలదీయడాలు. అంతే కదా? అసలు నా జీవితంలోకి మీరెందుకు వచ్చారు? నేనేం తప్పు చేశానని నాకు శిక్ష? ఎందుకు నాకు ఇన్ని అవమానాలు? ఎందుకు నాకు ఇన్ని నీలాప నిందలు? మాట్లాడండి. నిజమే, నా తప్పే. నన్ను క్షమించు. నిషాతో పెళ్లి విషయంలో నా ఇష్టాన్ని తప్పించుకుందామని ప్రయత్నించాను. అదే సమయంలో నాన్న నిన్ను చూపిస్తే నా అదృష్టం అనుకున్నాను. కానీ నిన్ను కూడా ఈ కష్టంలోకి నెడుతున్నానని ఆ క్షణంలో నేను ఆలోచించలేకపోయాను. ఏంటి, మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా? నేను సమర్థించుకోవడం లేదు, నిజం చెప్తున్నాను. చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను. చేసిన తప్పుని మార్చలేను. మార్చగలిగేది ఏదైనా ఉంటే అది మనుషుల్ని మాత్రమే. అమ్మ చాలా మంచిది. ఈ పెళ్లిని తొందరలోనే యాక్సెప్ట్ చేస్తుంది. అన్నీ సర్దుకుంటాయి. అలా జరిగే వరకు నువ్వు కొంచెం ఓపిక పట్టు ప్లీజ్. చూడు, నేను చేసింది తప్పే కావచ్చు, కానీ నేను మాత్రం చెడ్డవాణ్ణి కాదు. ఈ డ్యామేజ్ కంట్రోల్ కావడానికి ఎంత టైం పడుతుందో నాకు తెలియదు. బట్ అప్పటిదాకా ఒక మంచి ఫ్రెండ్గా ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. గుడ్ నైట్. తను నా భార్య. కిరణ్మయ్య, నువ్వు ఏం అనదలుచుకున్నావో అనేసే, ఏం అడగదలుచుకున్నావో అడిగి. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. నువ్వు అడిగితేనే నీ మనసులో ఉన్న కోపం చల్లారుతుంది, నీ గుండెల్లో ఉన్న భారం తగ్గుతుంది. 4 చీవట్లు పెడితే చల్లారిపోయే కోపం కాదిది. 4 మాటలు అనగానే తగ్గిపోయే గుండె భారం కాదిది. ఈ అగ్ని పర్వతం అంత త్వరగా శాంతించదు. శాంతించకపోవడానికి, సర్దుకుపోవడానికి ఇప్పుడు ఏం జరిగిందని? వ్యాపారంలో నష్టం వచ్చినా నేను భయపడ్ను. ఒక సమస్య సవాలుగా ఎదురైనా నేను వణికిపోను. కానీ నేను భయపడే పరిస్థితి, బాధపడే పరిస్థితి ఈరోజు మీ వల్ల నాకు ఎదురైంది. అదే నేను భరించలేకపోతున్నాను. నిన్ను బాధ పెట్టాలనో భయపెట్టాలనో
నేను ఈ పని చేయలేదు. పరిస్థితులకు తగ్గట్లు చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి నడుచుకోవాల్సి వస్తుంది. అది పరిస్థితులకి అనుగుణంగా చేసిన పనిలా లేదు. పని గట్టుకుని మరీ నన్ను అవమానించడానికి చేసిన పనిలా ఉంది. నాకు చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం మీరు ఎలా తీసుకోగలిగారు? నేను తీసుకున్న నిర్ణయం నీకు చెప్పకపోవచ్చు, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని పరోక్షంగా హెచ్చరిస్తూనే ఉన్నాను. ఏంటి? హెచ్చరించారా? నన్నెప్పుడు హెచ్చరించారు? నా నిర్ణయాన్ని ఎప్పుడు తప్పుపట్టారు? కిరణ్కి నిషాతో పెళ్లి ఇష్టం లేదని నేను నీకు చెప్పాను. నువ్వు వినిపించుకున్నావా? వాడి మనసులో ఉన్న బాధని నీకు చెప్పటానికి ప్రయత్నించాడు. నువ్వు అర్థం చేసుకున్నావా? కిరణ్ని పెద్ద పెద్ద చదువులు చదివించావు. వాడి అభిరుచుల్ని గౌరవించావు. వాడికి ఇష్టమైన సంగీతాన్ని నేర్పించావు. అన్నీ చేసే నన్న అహంకారంతో వాడి జీవితాన్ని కూడా నీ చేతుల్లోకి తీసుకుంటున్నావు. వాడి సంతోషాన్ని నీకిష్టం వచ్చినట్టు ముక్కలు చేసి పారేశావు. అందుకే వాడికి జరిగే అన్యాయం చూడలేక ఉషాతో పెళ్లి చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు తప్పు నాది అంటారా? వాణ్ణి అందలం మీద కూర్చోపెట్టాలనుకోవడం నా తప్ప? వాణ్ణి అదృష్టవంతుడిగా మార్చాలనుకోవడం నా తప్ప? నువ్వు అనుకున్న కోణంలో జీవితాన్ని పరిచయం చేస్తే అది అదృష్టం అవ్వదు. వాడు కోరుకున్న కోణంలోనే జీవితాన్ని పరిచయం చేస్తే అది వాడికి అదృష్టం అవుతుంది. చూడు కిరణ్మయి, ఉషా కిరణ్కి అన్ని విధాలుగా తగిన అమ్మాయి. ఇంతకన్నా మంచి అమ్మాయిని నువ్వు కూడా తీసుకురాలేవు. ఏ విధంగా తగినమ్మాయి? ఆస్తుందా, అంతస్తుందా, అందముందా, చదువుందా, పేరుందా, పరపతుందా? ఏ విధంగా తగినమ్మాయి? మీరు చూపించే ఒకే ఒక అర్హత ఆ అమ్మాయి తండ్రితో మీకున్న స్నేహం. ఆ అమ్మాయిని నేను కోడలిగా అంగీకరించాలంటే ఆ కారణం నాకు సరిపోదు. అయితే ఏం చేస్తావు? ఉషాని కిరణ్ని విడదీస్తానంటావా? ఆల్రెడీ ఒక కొడుకుని కోడల్ని విడదీసావు కదా, అది సరిపోలేదా? వాళ్ళని నేను వేరు చేయలేదు. అహంతో అహంకారంతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది నా రెండో కోడలు. ఆహ్వానించుకోవడానికి, ఆప్యాయంగా అక్కుని చేర్చుకోవడానికి ఇప్పటికీ నేను సిద్ధంగానే ఉన్నాను. ఆ అమ్మాయి రాకపోతే నాదా తప్పు? చూడండి, తరుణ్ణి, హారికని నేను విడదీయలేదు. అలాగే కిరణ్ని, తన భార్యని విడదీసే ఉద్దేశమూ నాకు లేదు. ఎందుకంటే మీరు ఏరి కోరి తెచ్చుకున్న కోడలు, మీ కొడుకు కోసం మీరెంచుకున్న కోడలు. ఆ అమ్మాయి మీకు కోడలైంది, కానీ నాకెప్పటికీ కోడలు కాలేదు. నేను ఒప్పుకునేంత వరకు ఆ అమ్మాయికి ఇంట్లో కోడలి స్థానం దక్కదు.